హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది బచ్చలాకు పప్పు అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తారండి. బచ్చలాకు కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాం. బచ్చలాకు ఇప్పుడు చూపిస్తాం. చింతపండు, పప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, చిల్లీ అండ్ ఆనియన్. ఇవన్నీ కూడా బచ్చలాకు ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దానికి పోపు వేసేసుకోవాలి. ఒక దానిలో ఆయిల్ వేసేసుకొని నేను కుక్కర్లో వేసానండి. ఆయిల్ వేసేసి అందులోనే ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇంకా అందులోనే ఇంతకుముందు చూపించాను కదండి మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అందులోనే పప్పు ఉడికేసేయాలి తొందరగా అని చెప్పేసి నేను కుక్కర్లో వేసాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర గోలిన తర్వాత మిర్చి వేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీరు ఈ వీడియోని ఫాలో కట్టకుండా మర్చిపోకండి. మీరు ఫాలో కొడితేనే మా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు మిర్చి ఇవి గోలిన తర్వాత ఇంతకుముందు చూపెట్టాను కదా ఆనియన్ అనేసి, ఆ ఆనియన్ కూడా ఇప్పుడు ఇందులోనే వేసేయాలండి. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కూడా మంచిగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేయండి. పసుపు కూడా వేసేయండి ఇందులోనే. ఇక మీరు కూడా ఒకసారి హెల్దీ అండ్ రెసిపీ బచ్చలాకు పప్పు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇందులో ఇప్పుడు పసుపు వేసాం కదా. ఈ పసుపు వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చూద్దాం రండి. మంచిగా వాష్ చేసుకున్న ఆ బచ్చలాకు ఇంతకుముందు పెట్టాను కదా, ఆ బచ్చలాకు కూడా ఇందులోనే వేసేయాలి. వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. అదే అండి వేసేసాము. ఈ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి బాగుందా లేదా అని చెప్పేసి మన రెసిపీ చూసి. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ ఆకు వేసిన తర్వాత ఇందులోనే ఇంతకుముందు చూపెట్టిన కదండి ఆ పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఈ పప్పులన్నీ కూడా అందులోనే వేసేసుకోండి. అందులో వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. దానికి కావాల్సినంత వాటర్ అందులోనే పోసుకోండి. పోసుకున్న తర్వాత సాల్ట్ అయితే తర్వాత వేయండి. నేనైతే తర్వాతనే వేస్తానండి, పప్పు ఉడకడానికి కోసమని. పప్పు బాగా ఉడుకుతుందండి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంతకుముందు చూపెట్టాను కదా చింతపండు రసం అనేసి, ఆ చింతపండు పులుసుని కూడా ఇందులోనే కాస్తంత పోసుకోండి. బాగుంటుంది. ఏంటంటే ఇందులో ఇంతకుముందు చెప్పాను కదండి ఆ చింతపండు పులుసు పోస్తే ఎందుకు అంటే ఏమిటంటే రాకుండా ఉండడానికి కోసమే చింతపండు పులుసు పోస్తారు. ఆ చింతపండు పులుసు పోసాక తగినంత వాటర్ కూడా అందులో పోసేసుకోండి. తగినంత వాటర్ కూడా పోసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక మీరు కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. కనీసం ఒక 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కంప్లీట్గా విజిల్ పోయిన తర్వాతనే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలాగే అంతా అయిపోయిన తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మంచిగా మిక్స్ చేసి, నేనైతే సాల్ట్ అందులో పప్పులు ఉడకడానికి కోసం అనేసి అన్నీ వేసుకున్న తర్వాతనే సాల్ట్ వేస్తాను. ఆ పప్పులు వేసుకున్న తర్వాత విజిల్ వచ్చిన తర్వాతనే నేను సాల్ట్ వేస్తానండి. కొంతమంది పప్పులు వేసుకున్నాక కూడా సాల్ట్ వేసుకుంటారు, బట్ నేను మాత్రం అలాగే వేస్తాను. కొంతమంది ఇంకొక క్వశ్చన్ వేస్తారండి, చింతపండు పులుసు పప్పులో పోస్తే ఉడుకుతుందా పప్పు అని చెప్పేసి అడుగుతారు. బట్ ఈజీగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. దానికి ఏమీ డిఫరెంట్ ఉండదు. అంతే, ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ఉడుకుతుంది. ఏది 1-2 స్పూన్స్ అండి. 3 రకాల పప్పులని ఒక్కొక్క స్పూన్ లేదా 2 స్పూన్స్ వేసుకోండి. అంతే సరిపోతుంది. టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. అంతే.
అంత వేసుకొని మీ క్వాంటిటీని తగ్గట్టుగా మీరు వేసేసుకోండి. అందులో కొంచెం లైట్గా షుగర్ కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏమిటేమిటో రావద్దు అని చెప్పాను కదా, ఆ ఏమిటేమిటో రాకుండా ఉండడాని కోసమే ఈ చింతపండు పులుసు అండ్ షుగర్. అర్థమైందా? ఇవి రెండు వేసేయాలి. ఈ పప్పు ఉడికిన తర్వాతనే ఇందులో సాల్ట్ వేసేయాలి. అప్పుడైతేనే మంచిగా ఉడుకుతుంది మనకి. ఇప్పుడు రెడీ, మనకి బచ్చలాకు పప్పు రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.